శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్శాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. జూన్ 7వ తారీఖున భాను సప్తమి. ఆ రోజు పాటించాల్సిన విధులు ఏమిటి? ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి? మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ యొక్క విషయం గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీ మాయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ధ్యేత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుద్రుత శంఖ చక్ర. ఓం నమో భగవతే సూర్యదేవాయ నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్టి గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ పమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ జూన్ 7వ తేదీన భానుసప్తమి వచ్చిందమ్మా. అసలు భానుసప్తం అంటే ఏమిటి? చాలా మంది ప్రస్తుత కాలంలో నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి గురువుగారు భానుసప్తమి అంటున్నారు, భానుసప్తమి రోజు ఏం చేసుకోవాలి అనే విషయం చాలా మంది అడగడం జరుగుతున్నది. అయితే అసలు భాను సప్తమి అంటే ఏమిటి అంటే, భాను అంటే సూర్యుడు, సప్తమి అంటే ఆదివారం రోజు వచ్చినటువంటి సప్తమిని భాను సప్తమి అంటారు. అయితే మనకి కొన్ని రోజులు కొన్ని పర్వదినాలు అంటూ ఉన్నాయమ్మా. అంటే ఉదాహరణకి గురుపుష్య యోగము, పుష్యార్క యోగము, అదేవిధంగా భౌమ అంగారక చతుర్థి, అదేవిధంగా అశ్విని నక్షత్ర, భౌమ అశ్విని నక్షత్రం అంటే మంగళవారంలో కూడినటువంటి అశ్విని నక్షత్రంతో కూడినటువంటి మంగళవారము, అదేవిధంగా ఇటువంటివి. అదే ఉదాహరణకి ఇప్పుడు భాను సప్తమి అనుకోండి, ఇటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అంటారు. ఈరోజు ఏది చేసుకున్నా కూడా అక్షయము సిద్ధి కలుగుతుంది. అందులో ఇప్పుడు వచ్చినటువంటి మాసం అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఏది చేసుకున్నా అధికస్య అధిక ఫలం. మామూలుగానే భానుసప్తమి రోజు ఏ ఆచరణ, ఏ అనుష్ఠానం చేసుకున్నా విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే అందులో ఇప్పుడు వస్తున్నటువంటి మాసం అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క భానుసప్తమి రావడం చాలా విశేషం. ఆ రోజు మనం దైవారాధన చేసుకుంటే ఇంకా ఉత్తమమైనటువంటి అధికస్య అధిక ఫలం. మనం ఎంత చేసుకుంటే దానికి 1000 రెట్లు ఫలితం అనేది కలుగుతుంది. అయితే ఆ రోజు ఏమిటి చేసుకోవాలి అంటే, మనకి ఎందుకు భాను సప్తమి అన్నారు, ఆ రోజు ఏమిటి చేసుకోవాలి, ఏ విధంగా ఆ రోజు చేసుకోవాలంటే, ప్రస్తుత కాలంలో ప్రతి ఇళ్లలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే దీనికి కారణం కూడా మనం చేసుకున్నటువంటి ఇదేమమ్మా. ఎందుకు అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే ఉంటుంది మనకి స్మృతి పురాణం. స్మృతి వాక్యం కూడా అదే చెప్తున్నది, ఆరోగ్యం భాస్కరాదిత్యే. అంటే ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి దేవత లేదు అని మనకి శాస్త్రం తెలియజేస్తున్నది. అటువంటి సూర్యనారాయణ స్వామి వారు మీరు ఉదాహరణ కూడా చూడండి. మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఏమిటి ఇచ్చేవారు? విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోండి అనేవారు. ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. కానీ ప్రస్తుత కాలంలో ఎవరు సూర్యనారాయణ స్వామి వారి కిరణాలు మనకి పడితే మనకి ఏమిటి వస్తుంది? ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రాతకాలం నిద్ర 8కో 9కో లేస్తాం. దాని ద్వారా మనకి సూర్యకిరణాలు అందవలసినటువంటి ఇమ్యూనిటీ సంబంధమైనటువంటి కిరణాలు మనకు అందకపోవడం ద్వారా ఏమవుతున్నది? అనారోగ్యం బారిన పడుతున్నాం. కాబట్టి ఈ భాను సప్తమి రోజు ఏమిటి చేసుకోవాలయ్యా అంటే, ఎవరెవరు ప్రతి ఇంట్లో కూడా ప్రస్తుత కాలం ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాబట్టి ఆ అనారోగ్య సంబంధమైనటువంటి దోషాలను పోగొట్టుకున్నటువంటి ఏమైనా రోజు ఉందా అంటే దాన్ని భాను సప్తమి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఆరోగ్యం భాస్కరాదిత్యతని. ఆ రోజు అది కాకుండా ఈ భాను సప్తమి ఇంకెవ రకంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అయ్యా అంటే, సూర్యుడు పాపాన్ని హరిస్తాడు. అందుకే మీరు చూడండి, సూర్యాష్టకంలోని సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని అంటున్నారు. కాబట్టి ఈ సూర్యనారాయణ స్వామి వారు పాపాన్ని హరిస్తాడు. అందుకే మనకి సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి కూడా ఈ సప్త అశ్వాలు మనకి దానికి సంబంధించి కూడా మనకి వ్రత కథ ఉంది. రథసప్తమి రోజు మనం చేస్తూ ఉంటాం. అదేమిటి అంటే, ఈ రథసప్తమి చేయడం ద్వారా మన పాపాలను కూడా మనం హరింపజేసుకోవచ్చు అని మనకి
స్మృతివాక్యం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి భానుసప్తమి రోజు ప్రాతకాలం నిద్రలేచి, అంటే కాస్త సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే కాస్త నిద్రలేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని ఆ రోజు రాగి చెంబులో స్వామివారికి సంబంధించి పరిమళ ద్రవ్యాలు వేసి, నీళ్లు పోసి పరిమళ ద్రవ్యాలు వేసి ఆ రోజు ఈ రక్తచందనం అని ఒకటి ఉంటుంది. రక్తచందనం స్వామివారికి చాలా ప్రీతి. అది కూడా కాస్త వేసి, అవకాశం ఉన్న వాళ్ళు అది వేయండి, అవకాశం లేని వాళ్ళు కాస్త కుంకుమ పసుపు వేసి స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇస్తూ, ఎందుకు అంటే ఒక్కొక్క దేవతకి సంబంధించి ఒక్కొక్క ప్రీతి ఏమో. ఉదాహరణకి గణపతి తర్పణ ప్రియుడు, అమ్మవారు స్తోత్ర ప్రియ. అందుకే లలితా సహస్రనామంలో కూడా స్తోత్ర ప్రియ స్తుతిమతి స్తుతి సంస్కృత వైభవ అని అంటుంది. అమ్మవారు స్తోత్ర ప్రియ. అదేవిధంగా మహావిష్ణు అలంకార ప్రియుడు, శివుడు పోలాశంకరుడు అభిషేక ప్రియుడు. ఇంకా సూర్యనారాయణ స్వామి ఏమిటి ప్రియుడు అంటే నమస్కార ప్రియుడు. అందుకే ఆ రోజు చక్కగా ఉదయం లేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని సూర్యనారాయణ స్వామి వారికి చక్కగా ఈ యొక్క రాగి చెంబులో నీళ్లు పోసుకుని, ఈ అవకాశం ఉన్న వాళ్ళు రక్తచందనం, దొరకని వాళ్ళు కాస్త కుంకుమ పరిమళ ద్రవ్యాలన్నీ వేసి స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇస్తూ ఈ యొక్క శ్లోకం చెప్పుకోవాలి. కాస్త వ్యూవర్స్ అందరూ కాస్త వినండి. భానో భాస్కర మార్తాండ చందరశ్మి దివాకర ఆయు ఆరోగ్యమైశ్వర్యం శ్రియం ఆరోగ్యం చ దేహి మే అంటూ ఈ యొక్క శ్లోకం చెప్పుకోండి మరొక్కసారి. భానో భాస్కర మార్తాండ చందరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం ఆరోగ్యం చ దేహి మే అంటూ ఈ యొక్క శ్లోకం చెప్పుకుని సూర్యనారాయణ స్వామి వారికి 12 నామాలతో నమస్కారం చేయాలి. ఏమిటా 12 నామాలయ్యా అంటే మిత్రాయ నమః, రవయై నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః. కొంతమంది తూష్ణే నమః అంటారు, కొంతమంది పూష్ణే నమః అంటారు. హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమో నమః అంటూ ఈ 12 నామాలు చెప్తూ సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా మన యొక్క పాపాలు కూడా పోతాయి. పాపాలు పోతే ఏమవుతుంది? శరీరం ఆరోగ్యం సిద్ధిస్తుంది, అంతే కదమ్మా. ఆ పాపాలు పోతే ఏమిటవుతుంది? జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ యొక్క భానుసప్తమి రోజు ఈ విధంగా చేసుకోవడం, అదే విధంగా అవకాశం ఉన్న వాళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, సూర్యాష్టక స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మంది అనారోగ్య సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు గోధుమలు, అదే విధంగా రక్తవస్త్రం అంటే ఎరుపు వస్త్రాన్ని కాస్త బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఆ రోజు సూర్య సంబంధమైనటువంటి జపం చేసి, బ్రాహ్మణుడి చేత జపం చేసి ఇది దానం ఇస్తే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వీలైతే సూర్య నమస్కారాలు చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శక్తి ఉన్నవారు ఆ రోజు సూర్యనారాయణ స్వామి వారికి బెల్లపారవన్నం, దాన్ని గూడ క్షీరపాయసం అంటారు. అంటే బెల్లపరవణంతో తయారైనటువంటి క్షీరపాయసాన్ని స్వామివారికి నివేదన చేయడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఆ రోజు ప్రాతకాలం పూజా అనుష్ఠానం చేసి సాయంకాలం అల్పాహారం తీసుకుని ఆ సూర్యనారాయణ స్వామి వారిని సదా మనసులో ధ్యానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతులు పోయి స్వస్థత చేకూర్చి పాపాలను కూడా పోగొట్టుకున్నటువంటి విశేషమైనటువంటి రోజు అంటూ ఏమైనా ఉంది అంటే దాన్ని భానుసప్తమి అంటారమ్మా. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క భానుసప్తమిని అందరూ సద్వినియోగం చేసుకుని, కొంతమంది భానుసప్తమి రోజు విశేషంగా వ్రతం అనేది కూడా ఆచరిస్తారు. ఆ విధంగా వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ప్రధానమైనటువంటి ఉద్దేశం. గురువు గారు, భానుసప్తమి గురించి చాలా మందికి తెలియని విషయాలను చాలా సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. శుభమస్తు తల్లి. కాలే వర్షదు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.